గంగలక్ష్మి ఈరోజు పనికి వెళ్ళింది, అందుకే నిఖిల్కు నేను అన్నం తినిపిస్తున్నా. చెల్లు కాదు, ఇటు ఒక ముద్ద తిను. నిఖిలు అమ్మత్త నేను చూద్దా, నేను చూడాలి. అమ్మతానా అత్తలేదా? ఇంకా రావట్లేదు పనికి వెళ్ళి. నిఖిల్ అమ్మత్తది, కొద్దిసేపటికి వస్తుంది. ఇంకా కూలోళ్ళు ఎవరు రాలే, కొద్దిసేపటికైతే వస్తుందా. నిఖిల్ ఉరుకుతాను. ఇంకా రాలే, ఇంకా టైం అయిందా? కూలోళ్ళు టైం అయింది లేదు, అయితే వస్తాను. ఇంకా టైం అది పడదు. ఎంత అయింది? ఇంకా కాలి ఇంకో ఒక అర్ధ గంటలో వస్తుందో, కొంచెం టైం అయితే వస్తుంది. ఇంకా టైం కాలే. మా కోడికి ఇప్పుడే మాత్ర వేసాం, కానీ ఇది బతుకుద్దో సత్తదో. నిఖిల్ బొమ్మలు చూడండి, ఎక్కడెక్కడ గుమ్మరిచ్చిండి. ఇవన్నీ చదరాలి ఆ మధ్యలోపు. ఎంతసేపు గంట అయితే అందు కూకొని ఈ నుండి కదులుతలేవు. అమ్మమ్మ ఈ సిక్కుడి గిక్కుడి ఇవన్నీ తెంపాలి రేపు. అమ్మత నేను చూద్దా, నువ్వు ముందు ఆగుతట్లు. ఏమైంది? అమ్మత్తందా? ఓ వస్తాందిగా, పేస్తుంది. ఉరుకుతాండు. పొద్దున్న నుండి చూడకుండా ఉండేసరికి ఒకేసారి చూసేసరికి ఉరుకుతాడు నిఖిల్ వాళ్ళ అమ్మకి. గంగలక్ష్మి పని చేసి వస్తుంది కదా, గంగలక్ష్మికి హెల్ప్ చేస్తా చూడండి మీరు. ఇంకా నేను ఎత్తుకుంటాను, పని చేసి పొద్దున్నాక మళ్ళీ నడుము పోతుంది. ఆ ముఖం అంతా వాసింది ఎండకు. గంగలక్ష్మికి నీళ్ళు హెల్పింగ్. ఇంకా కాలు కడుక్కోవే, మొత్తం దుబ్బలు అయిపోయినాయి. దుబ్బ పడ్డది నడిచి చెప్పులంతా దుబ్బ మొత్తం ఇల్లే బొమ్మలే. నిఖిల్ చేసిన ఉపాయం ఇది. ఏమైతే అప్పటి జీతగాని పారేసింది. ఇగో నీళ్ళు తాగుతుంది కానీ ఆడబెట్టి కూర్చోబెట్టి తాగుతుంది. టిఫిన్ మీరు